నంద్యాల పట్టణం ఎన్జీఓస్ కాలనీలో ఉన్న నేషనల్ పీజీ కాలేజ్ నందు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఏఐ ఫార్చ్యూన్ టవర్స్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం మరియు భూమి పూజ కార్యక్రమం ఈ రోజు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నంద్యాల వంటి అభివృద్ధి చెందుతున్న నగరంలో అధునాతన వసతులతో కూడిన ఇలాంటి భారీ నిర్మాణాలు రావడం చాలా సంతోషదాయకమన్నారు. ఇది స్థానికులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే కాకుండా నగర అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని తెలిపారు. బిల్డర్ ఆర్వీఎన్ పుష్కర్ మరియు ల్యాండ్ ఓనర్ డాక్టర్ ఇంతియా అహ్మద్ రఫీ అహ్మద్ హర్షివ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారికి నా అభినందనలు తెలిపారు. ఏఐ ఫార్చ్యూన్ టవర్స్ ప్రాజెక్టు నంద్యాలలోనే ఒక ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ ఎస్ రఫీ అహ్మద్, మౌలానా అబ్దుల్ హదీ, మౌలానా మహబూబ్ బాషా, మౌలానా హఫీ షరీఫ్, డైరెక్టర్ మునియార్ ఖలీల్, డాక్టర్ ఎస్ సాయిద్ అహ్మద్, అస్ముద్దీన్, నేషనల్ కాలేజీ ప్రిన్సిపల్ వేణుగోపాల్, దీపక్ రెడ్డి, గోవిందనాయుడు, కళాశాల సిబ్బంది మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఏఐ ఫార్చ్యూన్ టవర్స్ ప్రమోటర్స్ కి, నేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ సార్కి, రఫీక్ గారికి ముందుగా కంగ్రాచులేట్ చేస్తూ, ముందుగా మనకు తెలుసు ఇక్కడ పీజీ కాలేజ్ ఉండే, చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే, వాళ్ళు అది తీసి వేరే కారణాల వలన అపార్ట్మెంట్స్ కట్టడం జరుగుతుంది. ఇది గ్రౌండ్ +5 అంటే 6 floors కడుతున్నారు. హర్షివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు కూడా మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. తెలుసు మనకి చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి నంద్యాలలో. మార్కెట్ యాక్చువల్గా అంత బాగాలేదు, కానీ వీళ్ళు మంచి ప్రాజెక్ట్ చేసినందుకు వీళ్ళు ఈజీగా అమ్మాలని కోరుకుంటున్నాను. ప్లస్ వీళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ వాళ్ళు ఆ బిల్డింగ్ మంచి కడితే డెఫినెట్గా ఎక్కడైనా వీళ్ళు అమ్ముకోగలుగుతారు. మన హైదరాబాద్లో చూసాం కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మై హోమ్ అని, అపర్ణ అని, వాళ్ళు ఎక్కడ కట్టినా ఫస్ట్ బుకింగ్ అయిపోతుంది. అలాగే వీళ్ళు కూడా మంచిగా కడితే డెఫినెట్గా బుకింగ్స్ అవుతాయి, మార్కెట్ ఎలా ఉన్నా బుకింగ్లు అవుతాయి. అందుకే మళ్ళీ వీళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నా. ప్లస్ వీళ్ళు టైమ్లీ డెలివరీ చేయాలి. మళ్ళీ 2.5 years 3 years తీసుకున్నారు, ఆ టైంలో డెలివరీ చేయాలి. ప్రాజెక్ట్ ఎంత డిలే అయితే అంత లాస్ అవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, ఓనర్ల మీద ప్రెషర్ పెడుతుంది. అది కాకుండా మళ్ళీ వీళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏమంటే టైమ్లీ మీరు కంప్లీట్ చేయండి. ఈ అపార్ట్మెంట్స్ రావడం వలన, ఇన్ని అపార్ట్మెంట్స్ రావడం వలన మున్సిపాలిటీకి కూడా చాలా ప్రెషర్ పడుతుంది. మా డ్రైన్స్ కట్టాలి, రోడ్లు కట్టాలి, అన్నీ కట్టాలి. అందుకు వీళ్ళకి ఇది కూడా ఒక బర్డనే నంద్యాల మున్సిపాలిటీకి. కానీ మేము డెఫినెట్గా వీళ్ళతో కోఆపరేట్ చేస్తూ, వీళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే మేము డెఫినెట్గా కోఆపరేట్ చేస్తాము. డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ ఏమైనా అవసరం ఉన్నా మా దగ్గరకు వస్తే మేము డెఫినెట్గా దీని మీద వర్క్ చేస్తాము. మీరు కూడా దీనివల్ల ట్యాక్సెస్ కూడా గవర్నమెంట్కి, మున్సిపాలిటీకి పెరుగుతుంది. అందుకు దీన్ని ఎంకరేజ్ చేద్దాం మనము. మళ్ళీ సార్ని, పుష్కర్ని అందరినీ కంగ్రాచులేట్ చేస్తూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం. చాలా నేషనల్ కళాశాల యాజమాన్యానికి చాలా శుభదినము. చైర్మన్ మా అన్నగారు ఇంతియాజ్ అహ్మద్ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి వారు ఈరోజు ఈ యొక్క భూమి పూజకు అటెండ్ కాలేకపోయినారు. సరే, నిండు భగవంతుని కృప ఉంది. భగవంతుని ఆశించే ఈ యొక్క ప్రాజెక్ట్ గత 42 ఏళ్లుగా విద్యాసంస్థలు నడుపుతూ 2001లో ఆవిర్భవించిన ఈ నేషనల్ పీజీ కళాశాల అంచెంచెలకు పెరుగుతూ రీసెర్చ్ స్థాయి ఇన్స్టిట్యూషన్లో ఉన్నది. కాలానుగుణంగా పరిస్థితుల వల్ల ఈ యొక్క యాజమాన్యము ఈ యొక్క నిర్ణయం తీసుకొని హార్ట్ ఆఫ్ టౌన్లో ఒక మంచి డెవలప్డ్ అపార్ట్మెంట్ను తీర్చిదిద్దాలని యాజమాన్యం డెసిషన్ తీసుకొని ఈ యొక్క విలువైన భూమిలో మరి దేవుని ఆజ్ఞతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. ఈ యొక్క అపార్ట్మెంట్స్, విల్లాస్ వేయాలని చెప్పి మరి అందులో నిండుగా నేను మంత్రి గారిని, ముఖ్యంగా ఇక్కడ మా అన్నగారు ఫరూక్ అన్నగారు మంత్రి గారిని ఆహ్వానించడానికి నిన్న సీఎం ప్రోగ్రాం తర్వాత ఈవినింగ్ వెళ్ళాను.
ఆయన క్యాబినెట్ ఉన్నందువలన ఈరోజు మనకు రాలేకపోయినారు మంత్రి గారికి ముఖ్యంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత రెండో విషయము, మా ఫయాజ్ అన్న గారు పిలిచిన వెంటనే మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ యొక్క ప్రాజెక్ట్ను వచ్చి ఆయన చేతుల మీదుగా భూమి పూజను ప్రారంభించారు. తర్వాత అలాగే మా యొక్క యంగ్ డైనమిక్ హీరో బిల్డర్ పుష్కర్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఒక ఛాలెంజ్ స్థాయిలో దీన్ని ఒక ప్రాఫిట్ మోటివ్లో కాదు, నేను చేసి నిరూపిస్తాను సార్ అని మాకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ప్రకారం మాకు కూడా చాలా ధైర్యం ఉంది. హర్షవి ప్రాజెక్ట్స్ అనేది మంచి పేరుతో ఆయన రాణిస్తున్నాడు. అదే స్ఫూర్తితో ఈ యొక్క ఏఐ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్స్ను కూడా 3 పువ్వులు 6 కాయలతో ముందుకు తీసుకొని పోతారని ఆశిస్తూ, మరి ఈరోజు ఈ శుభదినాన ఎటువంటి ఆటంకాలు లేకుండా రాబోయే కాలంలో మంచిగా జరిగి అనుకున్న టైంలో ఈ ప్రాజెక్ట్ ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.